అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మగతనం జోరుగా హుషారుగా ఉండాలంటే ఉల్లిపాయని ఎలా వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. చూశారు కదా, ఉల్లిపాయ. దీన్ని ఎర్రగడ్డలు, ఆనియన్ను, ప్యాజు ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తుంటారు. సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి. సంవత్సరం అంతా ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క ఉల్లిపాయని మనం ఆహారంగా వాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇటీవల కాలంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతల్లో శృంగార విముఖత ఒకటి. శారీరక అలసట, పని ఒత్తిడి, పని గంటలు ఎక్కువగా ఉండడము, అదేవిధంగా విశ్రాంతి లేకపోవడము, సరైనటువంటి వేళకు ఆహారం తీసుకోకపోవడము, వేళగాని వేళల్లో ఆహారం తీసుకోవడము, నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఇలాంటి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఆధునిక సగటు మానవుని శృంగార జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీనివల్ల శృంగార ఇచ్చ తగ్గిపోతుంది. శృంగారపరమైనటువంటి ఆ యొక్క విషయాలు కూడా తగ్గిపోతున్నాయి. అంటే ఆసక్తి ఇలాంటివి కూడా తగ్గిపోతున్నాయి. దీనివల్ల కుటుంబంలోనే కాకుండా, వ్యక్తికే కాకుండా సమాజానికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే శృంగార కోరికలు కలగవో, శృంగార ఇచ్చ ఉండదో, చాలా వరకు చాలామందిలో అంగస్తంభన జరగదు. ఒకవేళ ఎప్పుడో ఒకసారి శృంగార ఇచ్చ, శృంగార కోరిక కలిగి అంగస్తంభన జరిగినప్పటికీ వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అంగస్తంభన చాలాసేపు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండదు. దీనికి తోడు మరి ఆ యొక్క స్ఖలనం, శీఘ్ర స్ఖలన సమస్య కూడా తోడవుతూ ఉంటుంది. భావప్రాప్తి సమస్య గురించి చెప్పనక్కర్లేదు. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాలతో శృంగారపరమైనటువంటి ఇబ్బందులని ఆధునిక సగటు మానవుడు ఎదుర్కొని మరి తన భాగస్వామితో చెప్పుకోలేక, కుటుంబ సభ్యులతో చెప్పుకోలేక, స్నేహితులతో చెప్పుకోలేక, చివరికి డాక్టర్లతో కూడా చెప్పుకోలేక వాళ్ళు పడేటువంటి బాధ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలపైన చక్కటి సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యవంతమైన, సుఖవంతమైన, సంతోషవంతమైన, ఆనందదాయకమైనటువంటి చక్కటి జీవితాన్ని వాళ్ళు ఆ భాగస్వాములందరూ, కుటుంబం అందరూ పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఔషధాన్ని అంటే ఈ ఉల్లిగడ్డలు లేదా ప్యాజు లేదా ఎర్రగడ్డలతో ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని మనం సద్వినియోగం చేసుకుంటే ఆ యొక్క శృంగారపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చంటే, మొట్టమొదట ఇలాంటి ఉల్లిగడ్డలు అంటే ప్యాజు చెప్పాను కదా, ఆనియను, ఈ విధ పేర్లతో పిలిచేటువంటి ఇలాంటి ఉల్లిగడ్డలు తీసుకొని బాగా దంచేసేసి ఒక అరకిలో ఉల్లిగడ్డల రసం తీసుకోండి. ఒక అరకిలో ఉల్లిగడ్డల రసం తీసుకోవాలి మొట్టమొదట ఒక పాత్రలో. అదేవిధంగా 1 కిలో స్వచ్ఛమైనటువంటి తేనె తీసుకోండి. అరకిలో ఉల్లిగడ్డల రసము, 1 కిలో స్వచ్ఛమైనటువంటి తేనె తీసుకోవాలి. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అరకిలో ఉల్లిగడ్డల రసాన్ని, అదేవిధంగా 1 కిలో తేనె రెండు కలిపేసేసి ఒక పాత్రలో పొయ్యి మీద పెట్టేసి చాలా సన్న మంట మీద, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సన్న మంట మీదనే ఈ ఔషధాన్ని తయారు చేసుకోవాలన్నమాట. లేకపోతే ఒక్కొక్కసారి తేనెలో ఉన్నటువంటి సుగుణాలు, అదేవిధంగా ఈ ఉల్లిగడ్డ లేదా ఉల్లిపాయలో ఉన్నటువంటి ఈ సుగుణాలు కూడా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా సన్న మంట మీద ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవాలి. కొద్దిసేపు ఈ విధంగా సన్న మంట మీద ఆ యొక్క ఔషధాన్ని వేడి చేసేటప్పటికీ అందులో ఉన్నటువంటి అంటే ఉల్లిపాయ రసం అంతా ఎగిరిపోయి కేవలము తేనె మాత్రమే మిగులుతుందన్నమాట. ఇక్కడ కొంతమంది తేనెను వేడి చేయకూడదని కూడా చెప్తూ ఉంటారనమాట అనుభవజ్ఞులు. కానీ ఈ యొక్క ఔషధం వాడేటప్పుడు మాత్రం ఈ యొక్క ఔషధ తయారీ ప్రక్రియలో మరి ఈ యొక్క తేనెను ఈ విధంగా వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారనమాట. ముఖ్యంగా యునాని వైద్యంలో ఈ యొక్క ఔషధ యోగం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలి. అంటే కాచి, దించి, చల్లార్చి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం ఇలా తయారైపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలంటే ఉదయం ఆహారం తర్వాత అంటే ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట. ఎలాగంటే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధం ఉంది కదా, దీన్ని ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా మొదట తీసుకోవాలి. 50 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకొని ఇందులో 20 ml అంటే ఇలా ఒక టీ స్పూన్తో 4 సార్లు
1 2 3 4 ఈ విధంగా 20 ml ఈ యొక్క ఔషధాన్ని 50 ml నీళ్ళలో కలిపేసేయాలి. చూడండి, శృంగార సామర్థ్యాన్ని, రతిక్రీడ సామర్థ్యాన్ని పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఇదే పద్ధతిలో రాత్రిపూట కూడా ఆహారం తర్వాత ఒక 50 ml నీళ్ళల్లో 20 ml ఈ యొక్క ఔషధాన్ని కలిపేసి మరలా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల శృంగారానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి మార్పులు, అంటే శారీరక కోరికల విషయంలో కానీ, అదేవిధంగా శృంగారపరమైనటువంటి వాంఛల విషయంలో కానీ, అంగస్తంభన విషయంలో కానీ, శీఘ్రస్కరణ విషయంలో కానీ, భావప్రాప్తి విషయంలో కానీ వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి చాలా చక్కటి పరిష్కారం శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. మీరందరూ మరొక విషయం కూడా తెలుసుకోవాలన్నమాట. మరి ఇందులో మనం తేనె ఎక్కువగా కలిపాం కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు అన్నమాట. వీళ్ళు మాత్రం గత కొన్ని వీడియోల్లో అనేక రకాలైనటువంటి వివిధ ఔషధ యోగాలు కూడా నేను తెలియజేయడం జరిగింది కాబట్టి వాటిని వాడుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ మనం ఆధునిక శాస్త్రరీత్యా ఆలోచించినట్లయితే ఉల్లిపాయలో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్, కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు పురుషుల్లో శృంగారపరమైనటువంటి సమస్యలు అధిగమించేందుకు ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఈ ఉల్లిపాయలు ఉన్నటువంటి క్యాంఫరాలు, కొరసటిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు రక్త ప్రసరణను బాగా మెరుగయ్యేటట్లు చేస్తాయి. అంటే అవయవానికి, పురుషాంగానికి రక్త ప్రసరణ బాగా మెరుగయ్యేటట్లు చేస్తాయి. అదేవిధంగా మెదడుకు ఈ యొక్క రక్త ప్రసరణ బాగా మెరుగయ్యేటట్లు చేస్తాయి. ఎప్పుడైతే పురుషాంగానికి రక్త ప్రసరణ బాగా మెరుగయ్యేటట్లు చేస్తుందో అంగస్తంభన బాగా జరుగుతుంది. అట్లే మెదడుకు రక్త సరఫరా బాగా జరగడం వల్ల, మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు వ్యాకోచం చెందడం వల్ల మెదడులో రక్త సరఫరా బాగా జరిగి, మెదడులో చక్కటి పోషకాంశాలు జరిగి, వివిధ రకాలైనటువంటి చక్కటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ శృంగారపరమైనటువంటి భావనలు ఇంకా చాలా అద్భుతంగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఫోలేట్, అంటే ఈ ఉల్లిపాయలో ఉన్నటువంటి ఫోలేట్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం కూడా ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా కూడా ఈ శృంగారపరమైనటువంటి అంశాలు, అంటే ఇబ్బందులు తొలగించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ ఫోలేటు దేహంలో ముఖ్యంగా మెదడులో సెరటోనిన్, డోపమిన్ ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో డోపమిన్, సెరటోనిన్, గాబా, ఎండార్ఫిన్స్ ఇలాంటి సంతోషదాయకమైనటువంటి సంతృప్తికరంగా చేసేటువంటి హ్యాపీ హార్మోన్స్ మన దేహంలో ఉత్పత్తి అవుతాయో అప్పుడు వాంఛలు పెరిగిపోతాయి. అదేవిధంగా ఆసక్తి పెరిగిపోతుంది. శృంగారపరమైనటువంటి కోరికలు చాలా విజృంభించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉల్లిపాయలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు పురుషుల్లో చైతన్యాన్ని కలగజేసేదానికి, అదేవిధంగా మగతనాన్ని బాగా పెంచేదానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు తేనెలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ యొక్క శృంగారపరమైనటువంటి రతిక్రీడకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు తొలగించేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క ఔషధాన్ని మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా, శీఘ్రంగా వెంటనే పనిచేసేందుకు ఈ తేనె సహకారి ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి సుగుణాలైనటువంటి ఈ యొక్క ఉల్లిగడ్డను ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. లేకపోతే ఇక్కడ మరొక పద్ధతిలో కూడా ఈ యొక్క ఉల్లిపాయను వాడుకోవచ్చు. ఎలా వాడుకుంటారంటే రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, లేదా రాత్రిపూట ఒక్కసారి అయినా పర్వాలేదన్నమాట. అంటే సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఆహారం తర్వాత రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే 50 ml నీళ్ళల్లో 3 నుంచి 4 టీ స్పూన్లు ఉల్లిపాయ రసము, 1 టీ స్పూన్ తేనె కలిపేసి కూడా సేవించవచ్చు. అలాగైనా సేవించవచ్చు, లేకపోతే నేను చెప్పినటువంటి పద్ధతి ప్రకారం తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ మరొకసారి కూడా మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ తేనె ఉల్లిపాయ రసము కలిపి మనం ఔషధాన్ని తయారు చేసుకున్నప్పుడు చాలా తక్కువ మంటతోనే నిదానంగా తేనె కొద్దిగా వేడెక్కాల్సింది కానీ మరీ మరిగేటువంటి పరిస్థితి లేకుండా ఔషధాన్ని తయారు చేసుకోవాలన్నమాట. లేకపోతే తేనెలో ఉన్నటువంటి సుగుణాలు పోయి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేవలము ఆ యొక్క ఉల్లిపాయల రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు మాత్రం తేనెలోకి రావాలంటే సన్న మంట మీద ఎక్కువసేపు వేడి చేసినా పర్వాలేదు కానీ అతి వేడి పనికిరాదనమాట. సన్న మంట మీద ఆ రసం అంతా ఎగిరిపోయేటట్టు ఔషధాన్ని తయారు చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క ఉల్లిగడ్డను ఉపయోగించి ఈ శృంగారపరమైనటువంటి ఇబ్బందులు తొలగేందుకు మనకి ప్రకృతి ప్రసాదించిందో.
మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.